అన్నా 3 BHK మూవీ ఎలా అనిపించింది? చాలా బాగుందన్న. 3 BHK సినిమా అంటే మామూలు లేదన్న, నిజంగా చెప్తున్నాను కదా. మంచి స్టోరీ అన్న, మంచి ఫ్యామిలీ కనెక్ట్ అయిన స్టోరీ అన్న. ఎందుకంటే ఇప్పుడు కష్టాలు సుఖాలు ఎప్పుడూ ఉంటాయి, కానీ ఒక ఇల్లు అని కొనుక్కోవాలని ఒక గోల్ ఉన్నది. ప్రతి మనిషికి గోల్ ఉంటుంది. ఆ గోల్ ఏంటో ఈ సినిమాలో చూపించారు. సిద్ధార్థ్ గారు యాక్టింగ్ అంటే న్యాచురల్ యాక్టింగ్ చాలా బాగా చేశారు. మంచి మూవీ. ఈ వారంలో అందరూ కూడా థియేటర్కి వచ్చి అందరూ చూస్తారు. ఎమోషనల్ ఎలా అనిపించింది? ఏడుపు వస్తుంది అన్న. ఒకళ్ళ ఇంట్లో ఏడుపు వస్తుంది. ఓకే, ఇంకా చెప్తున్నాం కదా, ఒక కొడుకు ఒక కూతురు ఉంటే ఆ ఇంట్లో ఎలా ఉంటుంది అన్నది ఈ సినిమాలో చూపించారు. డైరెక్షన్ ఎలా అనిపించింది? మంచి హీరోయిన్ క్యారెక్టర్ ఎలా అనిపించింది? హీరోయిన్ క్యారెక్టర్ న్యాచురల్ క్యారెక్టర్, మంచి క్యారెక్టర్. సాంగ్స్ ఉన్నాయి, సాంగ్స్ ఏమన్నా ఉన్నాయా దీంట్లో? సాంగ్స్ ఏమన్నా? సాంగ్స్ అయితే 1-2 ఉన్నాయి అంతే. కానీ సినిమా అంతా మొత్తం ఫ్యామిలీ. క్లైమాక్స్ ఎలా అనిపించింది? క్లైమాక్స్ ఏడిపించాడు. ఓకే, చెప్తాడు ఇంకా అంటే తను చేసిన ఉద్యోగం కూడా తండ్రి గురించే ఉద్యోగం మారుతాడు. కానీ లాస్ట్కి ఎన్ని కష్టాలు పడినా మళ్ళీ తను అనుకున్నది ఎలా సాధించాము అని, ఒక మెకానికల్ అవ్వాలి నేను ఒక ఐటీ అని చెప్పి మళ్ళీ అవ్వటం, అది లాస్ట్ ఒక ఇల్లు కట్టుకుంటాం చూస్తే లాస్ట్ అయితే ఒక మంచి ఎమోషనల్ మంచి స్టోరీ. చాలా బాగుంది. శరత్ కుమార్ తండ్రి గారుగా చాలా ఎగ్జైట్. నిజంగా సిద్ధార్థ్ గారు, అలాగే మొత్తం కుటుంబ కథా చిత్రం చాలా బాగుంది. చాలా సిద్ధార్థ్కి సినిమాతో హిట్ కొట్టినట్టు బాగుంది. ఒక మంచి సెంటిమెంట్. ఇంకా ఏడిపించే సినిమా అంతా. సినిమా అంతా అంటే కామెడీ అయితే పెద్ద ఏం లేదు. సినిమా అంతా ఇంకా ఫీలింగ్స్ అంటే ఒక చెల్లి స్టోరీ. ఇంకా మొత్తం మన కుటుంబం కథలో మనం ఎన్ని పడుతున్నాం, మనం 10 ఇంట్లో చెల్లి, తమ్ముడు, అమ్మ, నాన్న, ఇంకా అంతా ఒకటి అలాగా ఎమోషనల్గా చాలా లోపల గుండెలు పిండేసాడు ఇంకా లోపల పెట్టుకుని. మీరు ఎప్పుడు కొనబోతున్నారు? ఇల్లు ఏమి చూశాను కదా, నేను కూడా కొంచెం ఇప్పుడు వెళ్ళి జాయిన్ అవుతాను. నేను కూడా ఇదిగో ఏళ్ళు ఖాళీ ఉన్నాయి, 2 ఏళ్ళు కూడా పెట్టేస్తాను, వెళ్ళి కొంటాను. నేను కూడాను ట్రై చేస్తాను, నేను కూడా తప్పకుండా. థ్యాంక్ యూ.